పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్ పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్. ప్రభువుని ఆరాధించుకుంటుగా దేవుని ఇక్కడ మాకు చదువుకున్నా. లూకాసు వార్త 15:5 తీసుకొని 11 నుంచి 15 వర్షాల 11 నుంచి ఇచ్చినటువంటి భాగానికి 15 నిమిషాలు 17 నిమిషాలు వాళ్ళందరూ చదువుతున్నారు. మరియు ఆయన ఇతనిలో ఒక మనిషికి మాత్రం కొన్ని దేవుని తర్వాత ఆ చిన్న కుమారుడు సంస్కృతి దూరదేశంలో ప్రయాణించిన అత్యంత నాశనీయ వ్యాపారం పాలు చేసిన వారి బంధువులతో పాటుతో తన కట్టుముట్టుకున్న ఆశ్చర్యం ఎవరు మనకి ఏంటి చదివి ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థిస్తున్నాం. అతన్ని చదువుకుని రేపు బాబు తండ్రి 11 నుంచి తల్లి 17 వచ్చినప్పుడు బాగా వచ్చాను. అందులో కనెక్షన్ నాకు మా పెద్దగా ఈ లాస్ట్ ఈ వాటి ఆరంభిస్తున్నాను. చిరుసరి మరుపరుచుకొని ఈ ఒక్కరితో పడగండి పరమపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారి రావాల్సిన కూడా నటించిన ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సాతానుడు ఉండండి. ఈ వాక్యాన్ని వారి పాత్రని ఆదరిస్తున్నాను. ఈ శరీరాన్ని ఆకర్షించాను. అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటారు. మన సందర్భాన్ని ఎన్నోసార్లు చదువుకుంటూ వింటుంటారు. సైన మరోసారి మరి పదకొండు లక్షల నుంచి 17 లక్షల మాటలు చదువుతుంది. యేసుక్రీస్తు వారు మరి చెప్పినటువంటి ఉదాహరణ ఉపమానం. ఈ లోకాసు వారిలో 3 ఉపమానాలు చెప్పాడు ఆయన. 3 ఉపమానంలో మొట్టమొదటి ఉపమానము తప్పిపోయిన వరి గురించి మొట్టమొదటి ఉదాహరణ చెప్పాడు. రెండవ ఉపమానము తప్పిపోయిన నాణ్యత గురించి చెప్పాడు. 3వ ఉపమానము తప్పిపోయిన కుమారుడు గురించి ఆయన ఉదాహరణ చెప్పాడు. మనం చదువుకున్నటువంటి 11వ వచనం ప్రారంభించుకునేటువంటి ఈ ఉపమానము చివరి వరకు కూడా ఉన్నది. చాలా పెద్దది. ఇది మనం చదువుకున్నాం. 11వ వచనంలో మరియు ఆయన ఒక మనిషికి కుమారుడు వాడు చిన్నవాడు తండ్రి ఆస్తులు తాగమని తన తండ్రి కదా అతను వాళ్ళకి తన ఆస్తిని పంచిపెట్టినాడు. ఈ కుమారుడు మనం చూస్తే తన ఆస్తిని ఎందుకు పంచిపెట్టమన్నాడు? ఒక మనుషులు సామెతల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం
ఏడుకోవాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టి వాడు నిశ్చయ గ్రామంలో దిగబడి ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు తండ్రి ఆస్తి నా లక్ష్య బాగా మరి తన తండ్రిని అడిగిన మారుడంటే సామెతల గ్రంథము 18 చదువుకున్నాను. ఏడుకోని వాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు అట్టివారికి ఎస్ఐ జ్ఞానము విరోధి అవునండి. ఈ కుమారుడు యొక్క ఆలోచన స్వేచ్ఛగా స్వతంత్రంగా నడుచుకోవాలని, తన ఆశలను కోరికలను నెరవేర్చుకోవాలని, తను తండ్రి దగ్గర ఉంటే స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఏదిగా ఉండాలి, ఎవరిగా తొలగిపోవాలి అనేటువంటి ఆశతో తండ్రి దగ్గర తన ఆస్తిని పంచుకొని దూరదేశం ప్రయత్నంగా మనం చూస్తున్నాం. చదవండి మాట సామెతల గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనం చదవండి. తాను ఇంటి వాడు తిరుగు పంచుతో సమానుడు. ఎవరైతే తన తండ్రిని తండ్రిని తిరుగుతూ ఉంటాడో రాయబడింది గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ఈ కుమారుడు యొక్క జీవితంలో చూస్తే ఒక పక్షి అంతరిక్షంలో మనం చూస్తున్నాం. పక్షులు పొద్దంతా తిరుగుతూ ఉంటాయి, సాయంత్రానికి ఎక్కడ చేరితే తెలియదు. ఈ కుమారుడు యొక్క చరిత్ర తండ్రి నుంచి దూరం అయిపోయాడు, దూరదేశానికి వెళ్ళాడు. అయితే తన గమ్యపు గురేట్లు వెళ్ళిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి తన యూనివర్సిటీ వాడు యూనివర్సిటీ పక్షితో సమానంగా ఉంచబడ్డాడు. ఇక మనం గమనిస్తే దూరదేశానికి వెళ్ళిన తర్వాత తను మరి దూర ప్రాంతంలో తండ్రి ఇంటి నుంచి తిరుగుతున్నాడు. అంతేకాకుండా చూడండి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం ధనికులకి స్నేహితులు అధికంగా ఉండు, ధనికుడు తన స్నేహితులను పోగొట్టుకునేను. మనం చూస్తే 19వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఒక్క వచనంలోనే 2 లైన్లు ఉన్నాయి. ఈ 2 లైన్లు వేరేటువంటి భావాలు మనకు కనబడుతున్నాయి. ధనుల వంటి స్నేహితులు అధికంగా ఉందరు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకున్నాను అని. ఈ చిన్నవాడు తక్కువైన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది స్నేహితులు ఉన్నారట. చూడండి, మనకు తెలుసు ఎక్కడైతే గెలు ఉంటాయో అక్కడ ఏది ముసుగుతూ ఉంటాయి. చూడండి, మన ప్రాంతానికి ఎవరైనా ఒక ధనవంతుడు వచ్చినటువంటి తాను ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలైన వంటగా ఉంటాడా? లేదు. కానీ ఎంతో మంది స్నేహితులు తనకు విద్రవుతుంటారు, కొనుక్కుంటారు. ఈ చిన్నపాటి జీవితంలో కూడా అదే జరిగింది. దాంట్లో స్నేహితులు అధికంగా ముందు దరిద్రుడు తన స్నేహితులను అవును నిజమేనండి. ధనంలో వెళ్ళినప్పుడు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, ఎంతో మంది ఎదురవుతున్నారు, కొడుకుతున్నారు, ఎంతో మంది తన చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, ఎంతో మంది తనకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు, తనతో ఉండేటువంటి వాళ్ళు. దూరప్రాంతంలో ఈ కుమారుడు స్నేహితులలో ఉంది. అంతేకాక చూడండి, అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం చదవండి. 21:17 వచనం సామెతలు 17వ వచనం. సుఖభోగములందు వాంఛగల వానికి ఏమి కలుగును, ద్రాక్షరసము నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగును. సుఖభోగములందు వాంఛగల వారికి ఏమి కలుగును, ద్రాక్షరసము నూనె వాంఛించే వారికి ఐశ్వర్యము కలుగును. సుఖభోగములందు వాంఛ కలిగిన వాడిగా ఈ కుమారుడు చరిత్ర మనం చూస్తున్నాము. సుఖభోగం వాంఛగలిగితే ఏమొచ్చిందంట? దరిద్రత వచ్చిందంట, పేదరికం వచ్చిందంట. అదే మన జీవితంలో మనం చూస్తున్నాం. చూడండి, అదే సామెతల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారు జాగ్రత్త యొక్క సందు వీధిలో తిరుగుచుండెను, దాని యొక్క మార్గం నడుచుచుండెను. చాలండి, చాలు.
వారు అనే మాట ఎవరికి మనం ఇక్కడ తప్పిపోయినా కుమారుడు. వారు ఎక్కడికి వెళ్తున్నట్ట జాలస యొక్క సన్నిధిలో తన ఇంటి మార్గం నడుస్తున్నాడంట. అదే తండ్రి దగ్గర ఉంటే ఏ పడదంటారా? తండ్రి దగ్గర ఉంటే ఇలాంటి స్వతంత్రం ఉంటుందంటారా? తండ్రి దగ్గర స్వేచ్ఛగా నడుచుకోవడానికి, స్వతంత్రం ఉండడానికి, పాపసమైనటువంటి మార్గం వెళ్ళడానికి, వేషం వెళ్ళడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ కుమారుడు దూరదేశానికి ప్రయాణించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం 7:9 వాడు జాస్తి యొక్క సందు యొక్క వీధుల్లో తిరుగుతుండగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి దాని ఇంట్లో మనతో నడుస్తున్నాడంట. తన దగ్గర డబ్బులన్నీ కూడా దేశంలో తాగుడికి, పేటకి, అలాగే క్లబ్బులకి తన ఆస్తులతో కూడా ఆయన నష్టపెట్టుకుంటున్నాడు. అందరూ కూడా నష్టపెట్టేసుకుంటున్నాడు. ఇక మనం చూడండి, అదే సామెతల గ్రంథం 29:30 జ్ఞానం ప్రేమించేవాడు తండ్రిని సంతోషపరచను, వేశ్యతో సాంగత్యం చేయవాడు తన ఆస్తిని పాడు చేయను. ఇక్కడ జ్ఞానం ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచను, వేశ్య సాంగత్యం చేయవాడు తన ఆస్తిని పాడు చేయను. వేసి సంఘటన చేసేటువంటి వాడు తన ఆస్తిని పాడు చేసినట్లుగా ఈ కుమారుడితో మనం చూడండి. మనం చదువుకునేటువంటి లోకాసు వార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. వాడు అది ముందు 15 చూసుకుంటాడు. తర్వాత ఆ దేశం గొప్ప కలుగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో చేయడం అతడు పనులు పెట్టాడు. తన పొలం వాడిని పంపిన కానీ వాడు పనులు తినపడుతో తన కడుపు నింపుకొని ఆశపడు కానీ ఎవరికి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అయితే వృద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతో మంది కూడా వాళ్ళు ఆనంద సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. చదివి ఇక్కడ మనం చూస్తే 15 ఆ తర్వాత దేశం ఒక్కొక్కరు రాగా వారు ఇబ్బందులు పడసాగి వేయను. ఆ దేశంలో ఏమొచ్చిందంట? గొప్ప కరువు వచ్చిందంట. అంటే అదేంటి? ఆ దేశంలో వారు అందరూ వచ్చిన కరువు అందరికీ రాలేదు. కానీ ఏ కుమారుడైతే ప్రకటించలేకపోయి దూరదేశానికి వెళ్ళాడో, ఏ కుమారుడైతే సుఖభోగం వాంచగలుగుతాడో ఆ కుమారుడికి ఆ దేశంలో కరువు చేసినాక కరువు చేసినంత ఏం చేసిందంటే పందులను వేపుటకు తాను పొలం వాడిని పంపాడు. పందులు వేపేటువంటి వారి దగ్గరికి వెళ్ళాడట. అతను చేశాడు, పందులు వేపడానికి తన పొలం పంపాడట. పందులటువంటి పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశ్రమం కానీ ఎవడను మనకి ఏమి చేయలేదు. చూడండి, మనకు తెలుసు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రాజైనటువంటి నెబుకద్నెజరు దేవుని గౌరవించకుండా దేవుని కంటే దీక్షించుకున్న కారణం బట్టి దేవుడు నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక పశువు వలె గడ్డి వేసేటువంటి వాడిని చేశాడు. రాజుగారు గడ్డి వేసేటువంటి పశువు వలె. ఎందుకంటే దేవునికి విరోధమైనటువంటి జీవితం చేస్తే ఈ తప్పిపోయినటువంటి కుమార జీవితంలో కూడా అర్థం చూస్తున్నాం. పట్టు తినేది పదులు జంతువులు తింటాయి. తను తినడానికి ఎంతో ధర్మతో ధనం తీసుకొని దూరదేశానికి వెళ్ళాడు. ఎంతో ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళాడు. అదంతా కూడా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత చివరికి తినడానికి కూడా తిండి లేనటువంటి దౌర్భాగ్యమైన జీవితం. చివరికి ఎవరు కూడా అతనికి పెట్టినటువంటి బోధ పెట్టినటువంటి వాడేది. ఎవరు కూడా అతను దగ్గర తీసుకోవడం లేదు, అతను ప్రేమించడం లేదు, ఆదరించడం లేదు. ఇక నేను ఆకలిని చచ్చిపోతున్నాను అని ఎంతో బాధపడుతున్నట్టుగా మనం వస్తున్నాము. అయితే పనులు తిరిగి పట్టుకు తన కడుపు హాస్పిటల్ ఎవరు పని తీయలేదు. 10వ వచనం చదివితే 10వ వచనం 10వ వచనం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాడు అన్నం సమృద్ధి ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి
విరోధంగా ఏదైతే పాపం చేస్తుంది ఇక మీదట నీ కుమారుని కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకోమని అతను చెప్పుకొని ఇక్కడ మనం గమనిస్తే అయితే తిరిగి వచ్చినప్పుడు నా తండ్రి అయితే ఎంతో మంది కూలి వాళ్ళ సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆఖరికి చచ్చిపోతున్నాను. ఇక్కడ మనం చూస్తే 11వ వచనం నుంచి 16వ వచనం వరకు భాగంలో ఈ కుమారుడికి బుద్ధి చెప్పండి బుద్ధి రాలేదు. 15వ వచనంలో అయితే కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడుతుందంటే బుద్ధి లేకుండా జీవించాడు, జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు, బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. అయితే తన దగ్గర ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఎవరు ప్రేమించేవాడు దగ్గర తీసేవాడు లేనప్పుడు మోసం పెట్టేవాడు లేనప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకొని బుద్ధి వచ్చిన తర్వాత తను అనుకున్నాడు, నా తండ్రి ఎంతో మంది కూలి వాళ్ళకు చెప్పండి అన్న సమృద్ధిగా ఉన్నది, ఎక్కడైతే ఆకలికి చచ్చిపోతున్నాడు అని చెప్పి తన జీవితంలో అంటే తన ఆలోచన మారిపోయింది, తన మనసులో ఆలోచన మారిపోయింది. తన జీవితం అంతా కూడా ఎప్పుడైతే తన ఆదరించేవాడు బలపరిచేవాడు లేరు, ఎప్పుడైతే ప్రేమించేవాడు దగ్గర తీసేవాడు లేరు, అప్పుడు తనకి బుద్ధి రావడం ద్వారా తన జీవితం మార్చబడినట్టుగా మనం చూస్తాం. చూడండి అదే పొందవచ్చు ఇక మీద నీ కుమారుడు నేర్పించుకోవడానికి నన్ను నీ కోరికోళ్ళు ఒకరిని పెట్టుకోమని అతను చెప్తున్నాను అనుకొని లేచుకు వచ్చి వారి యొక్క దూరకున్నప్పుడు తండ్రి వాళ్ళు చూసి కనిపడి పరిగెత్తి వాళ్ళ మెడ మీద పడి బుద్ధి పెట్టుకొని చూడండి. మనం చూస్తే 18 వచ్చిన కాడ నుంచి లేచి పరలోకముకు విరోధంగా నేను పాపం చేస్తుంది, ఇక మీద నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడైన కానీ చెబుతూ నన్ను నీ కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకోమన్నాడు. నీ కుమారుని అనిపించుకోవడానికి అర్హతను కోల్పోయాను, ఇప్పుడు నీ కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకోమని చెప్పి నేను పరలోకానికి విరోధంగా నేనేం చేశానంట పాపం చేశాను, ఇక మీద నీ కుమారుని అనిపించుకోవడానికి అర్హత కోల్పోయింది. ఇక్కడ మనం చూస్తే కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం పాఠం చదవండి. 37వ వచనం యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చదవండి. 6:37 యోహాను సువార్త. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చిన వారిని నేను బయటికి ఇంత అద్భుతమైనాడండి. ఈ కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు తండ్రి చూసిన తర్వాత తండ్రి కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు చూశాడు, నెట్టి వేశాడా కుమారుడిని తండ్రి చెప్పండి నెట్టి వేశాడండి. రాయపడి మాట తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రమో బయటికి త్రోసివేయమని చెప్పాడు. తప్పనిసరిగా చెప్పినటువంటి మాట ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము. కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత బుద్ధి తెచ్చుకొని వచ్చిన తర్వాత తండ్రి కుమారుడిని ప్రశ్నించినట్టుగా లేదు. ఏమని నా యొక్క నువ్వు ఆస్తిని పంచుకొని పోయావు, నువ్వు తీసుకొని వెళ్ళినటువంటి ఆస్తి పాత్రలు ఏమైనా చెప్పిన తర్వాత లోపలికి రా అనాలి కదండి. అన్నట్టుగా ఉందా చెప్పండి లేదు ఎంతో తెలుసండి. చదువుమాట యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరికీ ఎక్కినవాడు కనుక ఆయన తన వశం చేసుకోలేదు. ఆయన మనిషి అందరి ముందు ఎగిరివాడు కనుక ఎవరు మనిషి గురించి ఆయనకు సాక్ష్యం ఎంత అద్భుతమైన మాట. మనుషుల గురించి ఎవరు ఆయన సాక్ష్యం అంటారు. ఎందుకు తెలుసా? ఆయన మనుషుల యొక్క ఆంతర్యంలో ఎరిగినటువంటి వాడు, హృదయ అంశాలు ఎరిగినటువంటి వాడు. ఈ కుమారుడు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి తండ్రి మనం ప్రశ్నించట్లేదు. ఈ సంపాదించేటువంటి తీసుకుని పోయినటువంటి ఆస్తిపాస్తులు ఏం తెలుసుకొని చెప్పి
తండ్రి కుమారుని ప్రశ్నించినట్టుగా లేదండి. ఎందుకంటే మనిషి యొక్క ఆంతర్యమును తండ్రి ఎగిరి వాడు కనుక. ఇక ఏమవుతుంది, వాడి యొక్క దూరం ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తి వాడి నడగబడి ముద్దు పెట్టుకొని కరిగిపడి వాడిని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రికి తెలుసు కుమారుడు మరలా తిరిగి వస్తాడని. తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడు వచ్చిన కుమారుడు నీ కొరకు ద్వారములు తెలిసి ఉంటాయి అని చెప్పి తండ్రి ఎదురు చూస్తున్నాడు. కుమారుడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే తండ్రి కుమారుడు చూశాడో పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి చెప్పండి ముద్దు పెట్టుకున్నాను. అతను త్రాయికి మన కనిగిరి పడినాము అని మాట్లాడుతుంది. కనికిరము, ప్రేమ, జాతి, దయ ఇవన్నీ కూడా పడాలి. ఆయన కనిగిరి పడి ముద్దు పెట్టుకున్నాడండి. ముద్దు పెట్టుకుని అర్థం ఏంటంటే తండ్రి దగ్గరకు కుమారుడు వచ్చిన తర్వాత తను చేసిన తప్పులన్నీ కూడా పర్వట్లన్నీ కూడా ఒప్పుకున్నాడా లేదా? సామెతల 29:11 ఇప్పుడు అతిక్రమ దాచిపెట్టి వాడు వృత్తిని కానీ వాడిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందాలి. తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తర్వాత కుమారుడు తను చేసిన పని ఏంటంటే తల్లి పాపం చేశాను, ఇక మీద తన ఈ కుమారుడిని నేర్చుకుంటారు అతను కోల్పోయాను అని తనను తాను తగ్గించుకొని తను చేసిన తప్పంతా కూడా మనం చూస్తున్నాము, ఒప్పుకోవడానికి మనం చూస్తున్నాము. అందుకని కీర్తన గ్రంథము 86 రాయబడింది, ఆయన క్షమించినప్పుడు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఎప్పుడైతే కుమారుడు పశ్చాత్తాపం కలిగిందో, ఎప్పుడైతే కుమారుడికి మార్పు వచ్చిందో, మనసు మనసుకున్నాడో, తండ్రి ఏం చేశాడంటే కనికర పడ్డాడండి, ప్రేమ చూపించాడండి. తను చేసినటువంటి తప్పు తను తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, వచ్చి ఒప్పుకుంటున్నాడు అని చెప్పి తండ్రి కుమారు యొక్క బాపను క్షమించినట్టుగా మనం చూస్తున్నాము. కౌలిస్తున్నాడు. అందుకని ముందు పెట్టుకున్నాడు. అందుకని ఎంత మంచి కుమారుడు మార్చుకున్నావు, నువ్వు చేసిన పొరపాటు తెలుసుకున్నావు, గ్రహించావు. అంతేకాకుండా ఒప్పుకుంటున్నావు అన్నీ కూడా అని చెప్పి క్షమించినట్టుగా మనం చూస్తున్నాము. అంతే చూడండి, తండ్రి తన కుమారుడు 4 కార్యాలు చేశాడు, 4 పనులు. అవేవి మనం చూద్దాం జాగ్రత్తగా. 20 చూద్దాం. 20 తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి ఈ కట్టి చేతి ఉంగరం పెట్టి పాదం చెట్టు తొడిగించుడి, కొవ్విన తోడిని తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము అన్నాడు. చాలా 22 తండ్రి కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత కుమారుడు కోసం 4 పనులు చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? 4 పనులు, 4 కార్యాలు చేశాడు. ఏంటి 4 పనులు అంటే, మొట్టమొదటిగా వచ్చిన తర్వాత కావులించుకొని ముద్దు పెట్టుకున్న తర్వాత కుమారుడు చేసే పని ఏంటంటే ప్రశస్తమైనటువంటి వస్త్రం ధరింపజేశాడు. అంటే కుమారుడికి వస్త్రాలు లేవా? ఉన్నాయి. మన శిక్షణ గ్రంథంలో మన నీతి క్రియలు మురిగి గుడ్డలు పట్టివి అని చూడండి. మన జకర్యా గ్రంథము 3వ అధ్యాయం వచ్చిన 4వ వచనం చదవండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3-4 వచ్చింది జకర్యా గ్రంథం. చదవండి. వారిని పిలిచి ఇతరు మైపడ్డలను తీసిపెట్టి ఇతని కోసం పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రంతో నేను అలంకరించుతున్నాను. ఈ కుమారుడు తండ్రి తన దగ్గరటువంటి మాయ వస్త్రము తీసేసి చెప్పండి, ఏ వస్త్రం ఇచ్చాడంటే ప్రశస్తమైనటువంటి వస్త్రం. అప్పటికే తన జీవితం ఎంతో అదోషం వెళ్ళిపోయింది. తన బట్టలను పాటు చేసుకున్నాడు, తన వస్త్రాలను అపరిచపరుచుకున్నాడు. తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత తను చూసిన తర్వాత కుమారు యొక్క బట్టలు మాయపడిపోయినాయి, అపవిత్రమైపోయినాయి, నీటి పోగొట్టుకున్నాడు ఈ కుమారు అని చెప్పి ఆ వస్త్రాలను అపవిత్రమైనటువంటి వస్త్రం తీసుకొచ్చి కుమారుడు ప్రశస్తమైనటువంటి వస్త్రము ధరింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి వస్త్రాలు దేవుడు సూచనలు ఉన్నాయి?
చదువున్న మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. 61వ అధ్యాయం 10వ వచనం. చదవండి త్వరగా. శృంగారమును బాగా ధరించుకున్న పెళ్లి కుమార్ రీతిగాను ఆభరణముతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసినో, నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసినో, కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. సరే, ఇక్కడ కుమారుకు తండ్రి ధరింపజేసినటువంటి వస్త్రం ఏంటంటే రక్షణకు సూచనగాను గుర్తుగాను ఉన్నది. చెప్పండి, నేను గుర్తుకున్నదా? రక్షణకు గుర్తుగా ఉన్నది. అపవిత్రపరచుకునేటువంటి వస్త్రం అంటే తీసుకెళ్ళి ప్రశస్తమైనటువంటి వస్త్రము ధరింపజేయడం అర్థం ఏంటంటే రక్షణ వస్త్రము ధరింపజేసిన కుమారుడు నీతిని కోరుకున్నాడు కాబట్టి నీతి అన్న పైబట్టను ధరింపజేసిన కాదా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇక చూడండి, చదవండి 22వ వచనం. లోక 15:20 వచనం చదవండి. అయితే కింద చదవండి. ప్రశస్తోత్తరం పరిగణ చేయకండి, ఈ చేతికి ఉంగరము పెట్టి సాధండి. రెండవ తండ్రి కుమారుడు చేసినటువంటి పని ఏంటంటే ప్రశస్తమైనటువంటి వస్త్రం ధరింపజేయడమే కాకుండా రెండోది చేతికి ఉంగరం పెట్టేది. ఏది దృష్టి ఉంగరం అంటాం. చదవండి ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనం. త్వరగా మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించున్నాను. యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతుకున్న తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపునార అతని మెడకు బంగారు గొలుసు వేసి రెండవ రథం మీద అతను ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనమును కేకరించింది. చాలండి. ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనంలో యోసేపు మనకు కనబడుతుంది. అక్కడ యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఫరో కలగన్నాడు. ఎవరైనా కలవాలని చెప్పగలిగితే నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను, అంతేకాకుండా ఐగుప్తు దేశంలో ఏలిగా రాజుగా ఎడతాడు అని చెప్పాడు. పెద్దవాళ్ళు వచ్చే కలవాలని చెప్పలేకపోయారు. అది యోసేపు కలవాలని చెప్పగలిగాడు. చెప్పిన తర్వాత కలవాలని తెలియజేసిన తర్వాత ఫరో చేసిన పని ఏంటంటే ఫరో చేతులు పెట్టుకుంటే మొగులను ఇచ్చి యోసేపు చెట్టు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అనుకుంటున్నాం. కాబట్టి బంగారం పోషించాడు. రెండో రథం మీద ఎక్కించి వందనం చేయని చెప్పి మొదలైనటువంటి జనులందరూ కూడా చెప్పాడు. అర్థం ఏంటంటే ఈ ఉంగరం పెట్టుకోవడంలో పరకున్న ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు సామాన్యమైనటువంటి మనిషిగా ఉన్నావు, ఇప్పుడు సామాన్యమైన మనిషి కాదు. ఎవరంటే ఐగుప్తు దేశానికే నీవు రాజు అంటాడు. గుర్తుగా చేతికి ఉంగరం పెట్టినట్టుగా మనం చూస్తున్నామండి. అయితే దేవుడికి పేరు ఒక పేరు ఏంటంటే రాజు ప్రభువులకు ప్రభు. తన కుమారుడిని పిలువబడినప్పుడు, తన కుమారుడిని అనిపించుకున్నప్పుడు తన కుమారుడు తగినటువంటి అర్హత ఉంటారు కాబట్టి తండ్రి ఏం చేసేటంటే కుమారుడికి ఉంగరం పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఈ ఇందులో రాజకీయానికి సూచనగా గుర్తుగా జ్ఞాపకం చేయబడుతుంది. మూడోది చూడండి, 22 వచ్చింది. పాదము చెప్పులు తొలగించి, మూడోది చూడండి, పాదములకు చెప్పులు తొలగించి. చదువు మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచనము 15 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15 వచనం. పాదములకు
సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసును తొడుక్కొని నిలబడి. సరే, ఇప్పుడు ఈ కుమారుడు జీవితంలో మొట్టమొదటిగా ప్రశస్త వస్త్రం ధరింపజేసాడు, రెండోదిగా అందరం పెట్టాడు, మూడోదిగా పాలు చెప్పులను తొలగించాడు. ఏం చూపిస్తున్నారు అంటే చెప్పులు సమాధానానికి గుర్తుగాను, ఇంకా నిలబడడానికి సిద్ధానికి గుర్తుగా ఉంటుంది చెప్పులు. ఒకప్పుడు కుమారుడు తండ్రి నుంచి వెనక్కిపోయిన తర్వాత తాను సమాధానాన్ని పోగొట్టుకున్నాడు కుమారుడు, నీతిని పోగొట్టుకున్నాడు కుమారుడు. ఆ కారణం వల్ల ఎందుకు తండ్రి కుమారుడు చెప్పులు తొలగించాడు? చెప్పులు సమాధానానికి గుర్తుగా సూచిగా ఉంటున్నాయి. చెప్పులు తొడుక్కొని సమాధానం సువార్తమైన సిద్ధ మనిషి తొడుక్కొని నిలబడి అనిపాడు. నిలబడితే ఏం చూపిస్తున్నాడు? సిద్ధం. చెప్పులు ఏం చూపిస్తున్నాడు? సమాధానం గుర్తుగా సూచిగా ఉన్నాయి. ఇంకా చూడండి, ముందు సాగలిపోతే ఇంకా చివరిగా నాకు చేశాడు. చదవండి. కోరిక గోడను తెచ్చి వధించుడి. చదవండి. నాలుగోదిగా తండ్రి కుమారుడు కోసం ఏం చేశాడంట? కోరిక గోడను తెచ్చి వధించాడు. చదవండి. మాట కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7కి వచ్చింది. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7కి వచ్చింది. మొదటి మీరు పులిపిని లేదు కనుక కొత్త ముద్ద ఉంటే ఆ పాపదయ్య పులిపిని తీసి పారేయండి. ఇదే కాక తీసుకున్న మనం ఫస్ట్ వదిలింపబడిన చదివి ఈ కుమారుడు మీదకి వచ్చిన తర్వాత ప్రశస్తమైనటువంటి వస్త్రం దొరికిపోతే కాకుండా చేతి ఉంగరం పెట్టే కాకుండా పాపములకు చెప్పు దొరికించే కాకుండా నాలుగోదిగా కోవిడ్ దూడ తెచ్చి వదిలేశాడు అని మనం చదువుతున్నాం. ఏం చూపిస్తుంది కోవిడ్ దూడ? అందుకని మనం చదువుకున్నాం, క్రీస్తు మన పశ్చాత్పశులు వధించబడ్డాడు. ఈ కుమారుడు చేసినటువంటి తప్పులకు పొరపాట్లకు తండ్రి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఒక కొమ్మిన దూడను తెచ్చి వధించినట్టుగా మారుస్తున్నాము. ఈ దూడ దేనికి చూసి కదండి? ప్రభైన చెప్పండి. ప్రభైన యేసుక్రీస్తు వారిని గుర్తుగా చూసేవాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఇది ఒక ఉదాహరణ. ఇది మనం చూసిన వారి గుర్తుగా ఉన్నది. ఒకప్పుడు గతకాలంలో ఈ కుమారుడు వలె తండ్రి నుంచి వెళ్ళిపోయి దూరం అయిపోయి కుమారుడు పాపం చేసి నిలిచినటువంటి వారి భక్తులైనటువంటి వారిని జీవించే విధానాలు మనకు మనం తెలుసుకొని పొరపాటు తప్పని తెలుసుకొని గ్రహించి మనం దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకున్న తర్వాత క్షమించబడిన తర్వాత దేవుడు కూడా మనకి కూడా రక్షణ వస్తుంది ప్రకటన చేశాడు. ఉంగరం పెట్టాడు, చెప్పులు తప్పించాడు. అంతేకాకుండా మన పాపములకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారిని కుమారుని పాపం ప్రాయశ్చిత్తకు తన కుమారుని పంపాడు. ఒక మాట చదవండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, మనం దేవుని ప్రేమించమని కాదు, ఆయన మనల్ని ప్రేమించి పాపములకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది. మన దేవుని ప్రేమించడం కాదు, తానేములకు ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం పెట్టు తన కుమారుని పంపాను. ఇందులో ఏమైందంట? ప్రేమ. ఎంత ప్రేమ అండి! ఈ భూమి మీద మనం చూస్తుంటే ఎంతో మంది ఒకరికొకరు ప్రేమించుకునేవాళ్ళు. తల్లిదండ్రులు ప్రేమలు, భార్యాభర్త ప్రేమలు, స్నేహితులు ప్రేమలు మనం ఎక్కువ చూస్తుంటున్నాం ఈ లోకంలో. ఒక మనిషి ఎదుటి మనిషిని ప్రేమిస్తే బంగారం ఇస్తారు, అనగండి బట్టలు ఇస్తారు ప్రేమిస్తే, భోజనం పెడతారు ప్రేమిస్తే, డబ్బులు ఇస్తారు ప్రేమిస్తే, ప్రాణం పెట్టి ఉన్నారండి. చెప్పండి, ఉన్నారా? ఈ భూమి మీద మనం ఎక్కడ చూడలేమండి. అందుకే యోహాను పత్రిక రాయబడింది, మనం దేవుడిని ప్రేమిస్తున్నాం కాదు, ఆ దేవులను ప్రేమించి. ఒకప్పుడు దేవుడు ఎప్పుడు తెలుసు మనకు? ఒకప్పుడు దేవుడు తెలుసండి. గత కాలంలో దేవుడు తెలుసు మనకు. మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు.
అది ప్రేమ అంటే మనం ప్రేమించుకునే తానే మనం ప్రేమించి మన పాపంకు ప్రాచిత్యం అంటూ మన కుమారుని పంపిన ఇదిలో ప్రేమైంది. ఓ యేసుని ప్రేమ ఎంతో చదండి. కాబట్టి మనం చదువుకున్నాం తప్పైన కుమారుడు గురించి. ఇంకా చూస్తే కింద వచ్చిన 23 వచ్చింది చదవండి. లోకస్ వార్త 15-23 వచ్చింది. చదువుతున్నాము. కోరిన తెచ్చి మనం తిరిగి సంతోషపడము. ఈ నా కుమారుడు సరిపడే మళ్ళా వెళ్తేనో తప్పని చెప్పి అందుక వారు సంతోషపడాలి. ఇక్కడ ఈ నా కుమారుడు సరిపోయి మళ్ళా దొరికేను, తప్పిపోయి మళ్ళా దొరికేను. ఇక్కడ ఆలోచించండి. ఒక మాట మేము అడుగుతున్నాను. కుమారుడు చనిపోయి మళ్ళా బతికాడా? ప్రశ్న. దూరదర్శనకి వెళ్ళాడు కదా కుమారుడు, దూరదర్శనకి కొడుకున్నాడికి. సరిపోయి మళ్ళా బతికాడా? ప్రశ్న. బతికాడండి? సరిపోయాడు సార్? మాట్లాడండి. సరిపోయా? సరిపోయాక బ్రతికే ఉంటాడు కాబట్టి తిరిగి వచ్చాడు. మరి సరిపోయి రాయబడింది రైటా తప్ప? రైటే. ఎలా రైట్ అంటే ఒక మాట చదవండి. ఎఫెసీ పత్రిక 2:1 వచ్చినాం. ఎఫెసీ పత్రిక 2:1 వచ్చినాం. త్వరగా. మీరు మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారు ఏంటిగా ఆయనను క్రీస్తు కూడా చాలండి. తప్పిపోయిన కుమారుడు శారీరకంగా చనిపోలేదు కానీ చెప్పండి, శారీరకంగా చనిపోయాడా? లేదు. ఎలా చనిపోయాడంటే ఆత్మీయంగా. చెప్పండి, ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోయాడు కాబట్టి మీరు మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారు ఏంటిగా ఆయన క్రీస్తు కూడా ఆయన చనిపోయి తిరిగి లేకపోతే ద్వారా మనల్ని కూడా ఆయన బ్రతికించినట్టుగా మనం వస్తున్నాము. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, ఈ కుమారుడు జీవితం మనం చదువుతూ వచ్చాము, ధరిస్తూ వచ్చాము. ఈ కుమారుడు చరిత్ర మన జీవితాన్ని అన్వయిస్తుంటే ఒకప్పుడు కుమారుడు మనం కూడా వ్యభిచారులే, కుమారుడు వలె మనం కూడా అవిధేయులే, కుమారుడు వలె మనం కూడా పాపం చేసినటువంటి వాళ్ళే. అయితే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 6:23 మాట్లాడుతుంది. కాబట్టి పాపం వల్ల వచ్చే జీవితము మరణము. ఈ కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తనంతటి తాను తండ్రితో చెప్పాడు, ఏమని? నేను నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానని. పాపం చేసినటువంటి వాడికి శిక్ష దేవుడు న్యాయబద్ధంగా తీర్పు తీస్తే శిక్ష ఏం కావాలండి? మరణం కావాలండి. అది మరణం ఇచ్చాడా దేవుడు? మరణం తప్పించాడా? లేదు. కానీ మరణం ఉంది. ఆయన తప్పించడానికి ఈ లోకానికి వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. వాళ్ళు బలపరుచుకొని వదిలించబడ్డారు, చెల్లించాడు. ఆయన ద్వారా మన విమోచన కలిగింది, విడుదల కలిగింది, పాపక్షమాపణ కలిగింది. లేకపోతే ఈ విడుదల మనకు లేదు. కాబట్టి తండ్రి తన కుమారు కోసం అది దూరం బదిలించినట్టుగా దూరం ప్రవేశిస్తున్నారని చెప్పుకున్నాను. కాబట్టి ఆయన ఈ కుమార్ని ఎక్కడ తెచ్చంటే తన కుటుంబానికి తన బిడ్డలను చేర్చుకున్నాడు. అలాగే మనం చదువుకుంటాం. మొదటి వ్యక్తులు 2:9 వచ్చింది. చదవండి. మొదటి వ్యక్తులు 2:9 వచ్చింది. అయితే మీరు చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయంగాను ప్రసిద్ధి చేయమై ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం పిలిచాడు. వారి గుణాతిశయంలో ప్రశ్న చేయమై ఏర్పరచబడిన వంశమును రాజులైన
యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలైనారు, రాజులైనారు. ఇప్పుడు ఈ గుంపు ఎవరంటే రాజులైన యాజక సమూహం దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు కుమారుడు ఈ గుంపుతో సంబంధం లేదు. కుమారుడు తండ్రి యొక్క ప్రజలతో కానీ తండ్రితో సంబంధాలు పోగొట్టుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ గుంపులోకి లోపలికి చర్చపడ్డాడు. రాజులైన యాజక సమూహం దేవుని సొత్తైన ప్రజలైనారు. కాబట్టి తండ్రి తను చేసే మేలు ఉపకారం బట్టి తన రుణాతిశయం వల్ల ప్రశ్న చేయనిమిత్తమై ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహం దేవుని సొత్తైన ప్రజలైన ఒకప్పుడు మనకి యోగ్యత ఆధిపత్య లేదు. చూడండి, వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు చేసిన మేలు. ఇప్పుడు వచ్చాము. ప్రభు చేసిన వేలు బట్టి ఉపకారం బట్టి ఏ ఇచ్చిన ప్రభు యొక్క రుణాన్ని చెప్పండి తీర్చుకోలేము. అంటే ప్రభు చేసిన వేలు బట్టి ప్రభుకు ప్రార్థన చేద్దామా, ఆరాధన చేద్దామా? చెప్పండి, ఏం చేద్దామండి? ఆరాధన చేద్దాం. ఆరాధన అంటే ప్రభుకు ఇచ్చేది, ప్రభు దగ్గర తీసుకునేది. ఆరాధన అంటే ప్రభుకి ఇచ్చేది, సమర్పించుకునేది. ఇప్పుడు మనం దేనికి వచ్చామా? ఇవ్వడానికి వచ్చామా, తీసుకోవడానికి వచ్చామా? చాలా మంది ఆరాధన అంటే ప్రార్థన అంటే రెండు ఒకటైనా చెప్పి కొంతమంది ఆరాధన చెప్పి ప్రార్థన వెళ్తున్నారు. ఆరాధన వేరు, ప్రార్థన వేరు. దీంట్లో నాకు అవి కావాలని ఇచ్చించబడుతుంది ఆరాధనలో. ప్రభావం కడుపైన కుమారుడు ఉన్నప్పుడు, దారి తప్పిపోయినప్పుడు, నీకు దూరం అయిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు, తిరిగి బుద్ధి తెచ్చుకొచ్చినప్పుడు, నీ దగ్గర వచ్చి నేను క్షమించమని అడిగినప్పుడు క్షమించవు. నీ బిడ్డగా వస్తున్నావు కదా, నీ సొంతైన ప్రజలు రాజులైన యాజక సమయంలో చేర్చుకున్నావు. అందులో బట్టి నీకు వందనాలని చెప్పి నాకు రక్షణ వస్తున్నావు, ఉదరం పెట్టావు, చెప్పులు తొలగించావు, పాపంకు ప్రాయశ్చితంగా దూరం వచ్చేవని చెప్పి ప్రభుని మనం ఏం చేద్దామండి? ఆరాధన చేద్దాం. ప్రభుని మనస్ఫూర్తిగా తను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో తండ్రిని ఆరాధనకు వాళ్ళని నాయకుడిది సమస్యతో చెప్పాడు. ప్రభు ఆరాధించడాలు వచ్చేసినది, అది ఇప్పుడే వచ్చిందని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు కూడా దాంట్లో ఆరాధించే సమయం వచ్చింది. అది ప్రభుని ఆరాధించి మనం ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలి. ఒకే పక్ష వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించాలి.